ఎంతసేపు చెప్పిండు నాకు వెస్టీజా ఏ కంపెనీ అని అసలు ఎక్కడ చూడలేదు వినలేదు. ఇదేదో ప్రైవేట్ కంపెనీ కొత్తగా వచ్చింది. ఇటువంటి గతంలో ఎన్నో వచ్చి ప్రజలను మోసం చేసి పోయినా లేవా? ఉన్నాయి కదా సార్? కొంచెం ఉంటే ఎస్ఆర్లో కొంచెం మీరు అందరూ కూడా అలర్ట్గా ఉంటే నేను చెప్పే 4 మాటలు మీకు లోపలికి వెళ్తాయి. నా సార్ ఫోన్ ప్లీజ్ రిక్వెస్ట్ నేను ఈ కంపెనీ ద్వారా నేను బాగుపడ్డా, నా మాటలు తీసుకొని జర ఫాస్ట్గా ఆలోచించిన వాళ్ళు కొన్ని వేల మంది బాగుపడ్డారు. ఓన్లీ మనీ కాదు, ఇక్కడ హెల్త్ హాస్పిటల్లో రిజల్ట్ రానటువంటి కేసులు కూడా మీకు ఈరోజు ఆశ్చర్యంగా ఉంటుంది. జర్నీ చేస్తే అట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, బీపీలు, షుగర్లు, మైగ్రేన్తో హెల్త్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్న వాళ్ళకి వెస్టీజ్లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా రిజల్ట్ వచ్చింది చెప్తున్నాం. ఈరోజు నిన్ను కొనమని చెప్పట్లేదు, రిజల్ట్ వచ్చింది. ఈ బాక్స్ మొత్తం ఒక 20,000 పెట్టి కొనమని అడగడుతున్నావా? తెలుసుకోమని చెప్తున్నాం. అవునా కాదా? కొంచెం యాక్టివ్గా ఉండాలి అందరూ. నేను అడిగినప్పుడు జర రెస్పాండ్ అవ్వండి. తలకాయ ఎటు ఒప్పుకుంటే కూడా ఇది పట్టకపోతుంది. 2017లో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు దీని విలువ తెలియక ఒక 1 అవర్ పాటు నన్ను జాయిన్ చేయడానికి కంపెనీ గురించి చెప్తే నేను విన్నట్టుగా నటించి ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు. ఏమని? మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పి ఇంట్లో నుంచి పంపించిన. డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పలేం కదా, అట్లా మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్పి పంపించినా వెళ్ళిపోయిండు. వారం తర్వాత ఫోన్ చేస్తున్నాడు, ఎప్పుడు మంచి రోజు చూసుకున్నావు, ఎప్పుడు రమ్మంటావు అని. ఇంకా మనం ఫోన్ ఎత్తుతావా సార్? చెప్తావా? అట్లా నేను కూడా ఒక 4-5 నెలలు ఆయన జాయిన్ చేయడానికి, నేను తప్పించుకోవడానికి ఎలా ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ చూద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, బిజీగా ఉన్నా, ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అని చెప్తున్నా. ఎందుకు అంటే వెస్టీజ్ అంటే ఏంటో నాకు తెలియదు, ఆ పేరు ఎక్కడా వినలేదు. నా మైండ్లో ఏముందంటే ఇది ప్రైవేట్ కంపెనీ, ఒక 6 నెలల్లో సంవత్సరం నడుస్తుంది, తర్వాత ఎత్తేస్తుంది. ఇట్లాంటి కొన్ని కంపెనీలలో ముందు జాయిన్ అయిన వాళ్ళకు కార్ వస్తుంది, 1,00,000 వస్తుంది. ఒకళ్ళో ఇద్దరిలో వస్తుంది. ఇప్పుడు బాలం సింగ్ సార్కి వచ్చింది, సైన్ సార్కి వచ్చింది. ఒక ఇద్దరు చెప్తారు నా కారు వచ్చింది డుంటామని. వీళ్ళ మాటలు విని మనం కడితే మోసపోతాం. ఇంతకు ముందు మోసం చేసిన కంపెనీలు అన్నీ కూడా ఇట్లాంటివి. ఒక వ్యక్తికి కారు ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు, వాళ్ళ కారు 1,00,000 అంటారు. వాళ్ళని చూసి మనం ఎంతో కొంత మనీ కడతాం. మనిషికి 5,000, 4,000, 7,000, 5,000, 6,000 పైసలు కట్టినాము అంటే మంది బాగా కట్టిన తర్వాత ఒక రోజు సార్ చుట్టుకొని మాట్లాడాలి మీరే మీకోసం. అవునా కాదా? ఇక్కడ కట్టేది ఏమైనా ఉందా? దానికి దీనికి తేడాను గ్రహించాలి. అందరూ పనికి మాలంటే కాదు, మంచి ఉంటుంది, కాబట్టి మన దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని పక్కన పెడతాను. అట్లా నేను ఒక 4-5 మంత్స్ దీని విలువ తెలియక, నేను ఒక చిన్న బిజినెస్ ఉంది నాకు ఇంటి దగ్గర, నెలకు ఒక 30,000 వస్తుంది. 30,000 సంపాదించుకునే నాకు డబ్బు కావాలి. కాకపోతే ఈ ప్రైవేట్ కంపెనీ ఉంటుందో పోయినటువంటి అనుమానం, అపోహతో దీని విలువ తెలియక నేను దీన్ని ఒక 5 మంత్స్ అవాయిడ్ చేసిన. కానీ వెస్టీజ్ వాళ్ళు వదిలిపెడతారా చెప్పాలా? మీ అంట కూడా 4-5 నెలల నుంచి పడితే ఈరోజు దొరికింది. ఈరోజు దొరికిన వాళ్ళు ఒకసారి చేతులు లేకపోతే 4-5 నెలల నుంచి ఎంట పట్టి దొరికిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నా పార్టీ వాళ్ళు ఉన్నారా? నా పార్టీ వాళ్ళు ఎక్కువ మంది చేతులు ఎత్తుకు నాకు ధైర్యం వస్తుంది. ఓకే, నిజాయితీ, థ్యాంక్ యూ. సంవత్సరం నుంచి ఎంట పడితే దొరికిన వాళ్ళు ఉన్నారా? ఒక 3 చేతులు, 4. నేను ఇప్పుడేమనుకుంటున్నాను తెలుసా? మన తల మీద గ్రహాలు పక్కకు పోతేనే మనం మీటింగ్ దాకా వస్తాం, లేకుంటే రావు. 5 నెలల తర్వాత నన్ను కూడా నా ఫ్రెండ్, నా దోస్తు పొద్దుగాల 5కే వచ్చి కూర్చోడు ఇంటి దగ్గర. అప్పులోడైనా వస్తాడో రాడు, కానీ 5 గంటలకు వచ్చి కూర్చొని ఒక్క మీటింగ్ నా కోసం ప్లీజ్ అన్నాడు. నేను ఫోన్ చేసి రావచ్చు కదా అని చెప్పిన. జర కొంచెం నవ్వాలి, ఎక్కడ నవ్వొచ్చినప్పుడు. ఫోన్ చేస్తే అవునా కదా? బాబా చెప్పి తెగపోనీ ఫోన్ చేసి రైట్ పాస్ చెప్పాడు కరెక్ట్గా. ఆయన 5 గంటల కంటే నేను 4 గంటలకే తెగపోయాడు. చెప్పకుండా వచ్చిండు. వాళ్ళకి తెలుసు మళ్ళీ ఎలా పట్టుకోవాలని, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటాయి. తప్పించుకునే వాడికి ట్రైనింగ్ లేదు, పట్టుకునే వాడికి ట్రైనింగ్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం.
ఈ రోజు ముందుకు కొంతమంది తగ్గించుకున్నారు. ఎక్కడికి పోతారు? పొదల బొమ్మాయి పొదల 5 నెలల తర్వాత పొద్దుగాల 5కి వచ్చి నిద్ర రాకుండా నన్ను కూడా లేపి ఒక మీటింగ్ వినని చెప్పి తీసుకెళ్ళిండు. మీటింగ్ విన్న తర్వాత నాలో కూడా భయం, అనుమానం ఉన్నదంతా క్లియర్ అయిపోయింది. నా మైండ్లో ఏముందంటే వెస్టీజ్ అంటే ఏదో కొత్తగా వచ్చింది ప్రైవేట్ కంపెనీ అనుకున్నా. ప్రైవేటే, బట్ కొత్తది కాదు. ప్రైవేట్లో కూడా మంచి కంపెనీలు ఉన్నాయి. ఈరోజు మనం బస్సు జర్నీ చేయాలంటే ప్రైవేట్ ఎక్కుతాం, గవర్నమెంట్ ఎక్కుతాం. లాంగ్ జర్నీ చెప్పు ప్రైవేట్ ఎక్కుతాం. బెంగళూరు, మైసూరు, చెన్నై పోవాలి. ఎందుకంటే అది సీట్లు లగ్జరీగా ఉంటుంది. అవునా కదా? ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ ఎక్కుతాం, గవర్నమెంట్ ఎక్కుతావా? ప్రైవేట్ స్కూల్కే పంపిస్తాం. హాస్పిటల్ అంటే ప్రైవేట్ అని పోతాం. ప్రైవేట్లో కూడా మంచి ఉన్నాయి, గుర్తించాలి. మన అదృష్టం బాగుంటే మంచిది వస్తుంది, దురదృష్టం ఉంటే చెడుది కూడా వస్తుంది. దాన్ని కూడా ఎదుగుతాం. టైం అన్నమాట, చెప్పలేము. ఎంత మేధావి కూడా కొన్ని సందర్భాల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? చాలా రకరకాల డిపార్ట్మెంట్ నుంచి కూడా మోసపోయిన వాళ్ళు. అయితే నా అదృష్టం బాగుంది. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత వెస్టీజ్ సైజల్ సార్ చెప్పినట్టు ఇది ఇండియన్ కంపెనీ. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. టీవీలు, పేపర్లు, యాడ్స్ ఉండవు. ప్లీజ్, యాడ్స్ ఉండవు. వెస్టీజీకి ఏముండవా? ఇంకా వేరే కొన్ని ఉంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని బిజినెస్ చేసే ఏ కంపెనీ వాళ్ళు కూడా యాడ్స్. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక వెస్టీజ్ ఉందా? ఇంకా ఉన్నాయి కొన్ని కంపెనీలు. ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వదు, వాళ్ళు ఇవ్వదు, మన వెస్టీజ్ కూడా ఇవ్వదు. ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ తో వర్క్ చేస్తుంది. ఇది నేను ఎక్కడ తెలుసుకున్నా? మీటింగ్ ఇలా తెలుసుకున్నా. వెస్టీజ్ నేను ఏమనుకున్నా, కొత్తగా వచ్చింది అనుకున్నా, ఎప్పుడు చూడలేదు కాబట్టి. నువ్వు చూడనంత మాత్రంలో కొత్తగా రాలా. అవునా కదా? ఈ ఫంక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. నా కోసం నిన్న కట్టినా సార్ ఇది, దీనికి రిజిస్ట్రేషన్ ఉందా ఉండదా? నీ తాను బైక్ ఉంది, ఇప్పుడు నేను కొనాలా? కొనేటప్పుడు చెప్తావు ఎన్ని సంవత్సరాలు, ఒక 5 years అని చెప్తావు. నాకు 5 years నాకు కొట్టట్లేదు. ఇది ఏం చేయాలి? ఆర్సీ చూడాలి. ఆర్సీ చూసినా నమ్మాలా లేదా? దానిని చూసినా కూడా నమ్మకపోతే చలో ఎర్రగడ్డ అంటే మరి పరిష్కారం లాస్ట్ ఏదో తేడా ఉన్నట్టు. ఆర్సీ చూసినా కూడా నమ్మకపోతే ఏ సార్ అవునా కదా? నేను అనుకున్నా. బట్ వెస్టీజీ కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? నీకు నాకు తెలియకపోవచ్చు, బట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒక్కసారి గూగుల్కి వెళ్ళి మీరు కూడా చూడండి. కంపెనీ చరిత్ర ఏంది, కంపెనీకి అన్నీ ఉన్నాయన్నమాట, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అట్లా నేను కూడా వెస్టీజీ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. నేను వెళ్ళింది 2017. మధ్యలో కొంచెం మీ రీసెర్చ్లో పెడితే ఫోకస్ దాని మీద పెట్టినట్టే నేను నా మాటల మీద పెట్టుకుంటాను. నెలకు 13-14 లక్షలు తీసుకొని కష్టపడి మందిని మోసం చేసుకోవాలి. అది కూడా నోట్ దిస్ పాయింట్. కొన్ని వేల మందికి డబ్బు ఇప్పిస్తూ ఆరోగ్యాలు బాగు చేస్తూ, అవునా కదా? నేను చేయలే, డబ్బు నేను ఆరోగ్యం నేను బాగు చేయలే, ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాను. దేవుడు నాకు ఈ మార్గం చూపించిండు, నేను బాగుపడ్డా. వీలైనంత ఎక్కువ మందికి తెలియాలి. దీని విలువ తెలియక దీన్ని మొక్కట్లేదు. విలువ తెలియనప్పుడు ఎవరు మొక్కం? ఇప్పుడు చిన్న పిల్లవాడికి మనం 10 రూపాయలు నోటిస్తే కింద వేస్తాడు, 2000 రూపాయలు నోటించినా తెలియక. దీనిని కూడా తెలియక చాలా మంది రావట్లేదు. మేమందరం కూడా ఇప్పుడు వెస్టీజ్ని బిజినెస్ లాగా చేయట్లే. బిజినెస్ లాగా చేస్తే 30,000 వచ్చేవాడికి 11 లక్షలు వస్తున్నాయి, సరిపోవా? పంచాయత్ సెక్రటరీకి 40-45,000 వచ్చేవాడికి 6-7 లక్షలు వస్తున్నాయి, సరిపోతాయి లేవా? సైన్స్ సార్తో 50-60,000 ఫార్మాలు వచ్చే ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాయి, సరిపోతాయి. మేమందరం కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు. హెల్త్ ఉంది, వయసు ఉంది, జర మాటలు ఉన్నాయి. ఈ 10 మందికి మంచి జరగాలి. ఈ బేసిక్ లో దీన్ని మేము ఒక యజ్ఞం లాగా భావించి పనిచేస్తున్నాం. ఎలా?